ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం శని 2వ ఇంట్లో ఉన్నందున మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే ఈ వారం మొత్తం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇంటి కోసం చాలా షాపింగ్ కూడా చేయవచ్చు. మీ నైపుణ్యాల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ వృత్తిని కూడా మార్చుకోవచ్చు. ఇంకా మీరు మీ వ్యాపారంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్ తో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాల్ని ఆర్జించవచ్చు. ఈ వారం మీరు మీ అభిరుచుల ప్రకారం పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ఆకస్మిక ధనలాభం వల్ల ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ వారం వ్యాపారంలో కొంచెం ఆందోళన చెందుతారు. కెరీర్ కి సంబంధించి కొంత అనిశ్చితి ఉండవచ్చు. బాస్ మీపై కోపంగా ఉండవచ్చు. ఇది మిమ్మల్ని కొంత తక్కువ అనుభూతిని కలిగించవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల నిరాసక్తత ఉండకూడదు. భాగస్వామ్య పనుల్లో సహోద్యోగులతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కుకున్నప్పటికీ విచక్షణతో వ్యవహరించాలి. మీరు శనివారం సుదీర్ఘ ప్రయాణం చేయకూడదు. ఇంట్లో తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే ఈ వారం ఐటీ, మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులు కష్టపడాల్సి ఉంటుంది. ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం వికలాంగులకి పెరుగన్నం దానం చేయండి. అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 29వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.